బంగారం ధర తిరిగి పెరుగుతోంది. గత వారం కాస్త రేటు దిగడంతో ఆ డౌన్ ట్రెండ్ కొన్నాళ్లైనా కొనసాగుతుందనుకున్నారు. దానికి తోడు కేంద్రం గోల్డ్ ఇంపోర్ట్స్ పై సుంకం తగ్గిస్తూ నిర్ణయం కూడా ప్రకటించింది. ఇంకేముంది, పసిడి ధరకి పగ్గాలు పడతాయనే అనుకున్నారు చాలా మంది. అయితే వాళ్ళందరికీ జలకిస్తూ గోల్డ్ రష్ తిరిగి ప్రారంభమైంది. మరి ఈ పసిడి పరుగు ఇంకా కొనసాగుతుందా? వాచ్ దిస్ స్టోరీ. తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరుగుతోంది. గోల్డ్ ర్యాలీ కొనసాగుతోంది. నిజానికి బంగారంపై దిగుమతుల సుంకం తగ్గగానే రేటు కూడా తగ్గుతుంది అనుకున్నారు. కానీ తిరిగి పుత్తడి ధర జనాలను ఇత్తడి చేస్తోంది. ఆర్థిక మంత్రిత్వ శాఖ 10 గ్రాముల బంగారంతో పాటు కేజీ వెండిపై దిగుమతి సుంకాన్ని తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఈ తగ్గింపులు మార్చి 1 నుంచే అమల్లోకి వచ్చాయి. మంత్రిత్వ శాఖ దిగుమతి సుంకాలను 10 గ్రాముల బంగారంపై $11 తగ్గించి $927కు తగ్గించగా, కిలో వెండిపై $18 తగ్గించడంతో $1025కు చేరుకుంది. అయినా పెళ్లిళ్ల సీజన్లో కాస్త బ్రేక్ ఇచ్చినట్లే ఇచ్చి ఇప్పుడు తిరిగి 10 గ్రాములకు 700 పెరిగింది. వెండి కూడా ఇదే స్థాయిలో పరుగులు పెట్టింది. ప్రస్తుతం బంగారం ధరలపై తీవ్ర ఒత్తిడి నెలకొంది. అమెరికా డాలర్ పుంజుకోవడం దీనికి ప్రధాన కారణం. అలాగే గోల్డ్లో పెట్టుబడులు పెట్టిన వారు లాభం తీసుకోవడంతో ప్రాఫిట్ బుకింగ్ కూడా జరుగుతోంది. ఈ తరుణంలో ప్రభుత్వం సుంకం ధర తగ్గింపు ప్రభావం ఏమాత్రం కనిపించకుండా పోయింది. ఇప్పుడే కాదు, గత ఏడాదిలోనూ ఇలానే సుంకం తగ్గించినా స్మగుల్డ్ బిజినెస్ తగ్గుతుందేమో కానీ రేటు మాత్రం తగ్గలేదు. గోల్డ్ సంగతి పక్కన పెడితే వెండిపై సుంకాల ధర మార్పు అనేది ఇటీవలి కాలంలో చూస్తే ఇది రెండోసారి. ఫిబ్రవరి నెలలో కూడా ప్రభుత్వం సుంకాల ధరను మార్చింది. అయితే అప్పుడు సుంకం రేటు పెంచేసింది. $42 మేర పైకి చేరింది. బంగారం, వెండిపై దిగుమతి సుంకాల ధరలను ప్రభుత్వం ప్రతి 15 రోజులకు ఒకసారి సమీక్షిస్తూ వస్తుంది. ఈ సుంకం ధరనే బేస్ ప్రైస్ గా చెప్తూ ఉంటారు. ఈ ధర ఆధారంగానే బంగారం, వెండిపై దిగుమతి సుంకం విధిస్తారు. తాజాగా బంగారం ధర 10 గ్రాములకు 87,000కు పై చీలుకు పలికింది. మరోవైపు గోల్డ్ రేటు ఇంటర్నేషనల్ మార్కెట్లో ఔన్స్కి $3,000 తాకుతుందనే అంచనా ఉంది. ఆ ముచ్చట కూడా తీరిందంటే మన దగ్గర బంగారం రేటు 10 గ్రాములకు 90,000 దాటిపోతుంది.